హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈ రోజే అనమాట మాది ప్రయాణం యూఎస్ఏకి. చాలా ఎమోషనల్గా ఉండేది, బట్ తప్పదు కదా, వెళ్ళే టైం వచ్చేసింది. సో ఫస్ట్ అయితే యమ్మీ బ్రేక్ఫాస్ట్ తిన్నాం అనమాట ఇంట్లోని. లక్ష్మి, మమ్మల్ని మిస్ అవుతావా? ఉన్నన్నారు సందడి ఉందండి. ఏంటండి వస్తారు కదా, పూట వెళ్ళిపోతారు. వచ్చి ఒక పూట ఉండరు, వెళ్ళిపోతారు. టైం ఉండట్లేదు. ఈసారి ఎలాగైనా ఒక 3 వీక్స్ అయినా ఉండాలి, బాగుంటుంది కదండి. సో వెళ్ళే ముందు అంటే మాది ఈవినింగ్ ఫ్లైట్ అనమాట. సో అందుకని చెప్పేసి 12:30 ఆ టైంకి లంచ్ తిన్నాము. సో ఇక్కడేమో బెండకాయ ఫ్రై, చిక్కుడుకాయ ఫ్రై, రైస్, ఇంకా చారు అంటారు కదా, రసం, ఇంకా పన్నీర్ ఫ్రై అన్నీ చేశారనమాట. సో వెజిటేరియన్, ఎందుకంటే ఆ రోజు సాటర్డే కాబట్టి ఆ రోజు వెజిటేరియను. సో ఫైనల్గా హోమ్ ఫుడ్ తినేసి వెళ్తున్నాం. మళ్ళీ ఇంటికి వెళ్ళిన దాకా ఇంటి ఫుడ్ ఉండదు కాబట్టి నేను కుక్ చేయాలి కాబట్టి అప్పటిదాకా ఇదే అనమాట. ప్లస్ ఇండియాని చాలా చాలా మిస్ అవుతాం అండ్ యమ్మీ ఫుడ్ని కూడా మిస్ అవుతాము మేమందరం కూడా. సో ఫైనల్గా తినేస్తున్నాం అనమాట. ఇంకా ఈరోజు మేము ఎర్లీగా బయలుదేరుతున్నాము, ఎందుకంటే ఆంటీ వాళ్ళు సింహాచలంలో ఉంటారు కదా, అక్కడ చాలా పెద్ద ఫెస్టివల్ లాంటిది అవుతుంది. దాన్ని గిరి ప్రదర్శన అంటారు అనమాట. సో నేను ఎప్పుడు కూడా అంతమందిని చూడలేదు, అందరూ వాక్ చేస్తున్నారు అనమాట. అంటే ఆ టెంపుల్ అంతా వాక్ చేస్తారంట, అంటే కైలాసగిరి అదంతా ఉంటుంది కదా, చూడండి అసలు ఎంతమంది. నాకైతే ఫుల్ టెన్షన్గా ఉండేదన్నమాట. ఫ్లైట్ ఒక్కటి మిస్ అయితే ఇంకా ప్లాన్ అంతా మిస్ అయిపోవడమే, ఇంకా వెళ్ళాల్సిన అవసరం లేదనమాట. అసలు వెళ్తామో లేదా అని చాలా టెన్షన్ అయ్యాను. బట్ మా హస్బెండ్ అయితే ఫుల్ చిల్ అవుట్, ఏం మిస్ అవ్వమో అనుకుని. సో బట్ నేనైతే ఫుల్ టెన్షన్. బట్ లక్కీగా మా డ్రైవర్కి ఇవన్నీ తెలుసు, సో చక్కగా తీసుకువెళ్తున్నాడు అనమాట. బట్ నేనైతే ఎప్పుడు చూడలేదు. ఐ థింక్ మోర్ దెన్ 10 lakhs పీపుల్ నడిచారు అక్కడ, మరి దేవుడి గురించి నడిచారు. వావ్, అసలు నేనైతే ఫుల్ షాకింగ్ అనమాట. ఆల్రెడీ నాకు సాడ్గా ఉండేది, వెళ్ళిపోతున్నాం అనుకొని, అందులోని ఇది కూడా అనమాట. బట్ యా, హలో. అమ్మమ్మ కిస్ చేసేస్తుందా? పీరియడ్ కదా, సమ్మర్. మరి ఏం చేయమంటావు? ఎంత మంచిది ఇచ్చారు. టైం లేదు. సాము రానా తిను. జిన్ను, దిస్ ఇస్ జిన్ను. ఇట్స్ లైక్ మిల్క్ పుడింగ్ సంథింగ్ టేస్టీ వెళ్ళేటప్పుడు. ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ, వెరీ నైస్. బట్ ఫైనల్గా ఎయిర్పోర్ట్కి వచ్చేసాము అండ్ మమ్మీ డాడీ ఇంకా అక్కలు అందరూ వచ్చారు. అక్క, బావగారు, ఈషు అందరూ వచ్చారు. ఇంకా ఆంటీ అంకులు, ఇంకా మా సిస్టర్ ఇన్ లాస్ కూడా వస్తున్నారు అనమాట. వాళ్ళకి మరి లాట్స్ ఆఫ్ ట్రాఫిక్ కదా, సో అందరికీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా బాయ్ చెప్పేసాము అనమాట. సో హ్యాపీ. అండ్ వచ్చే ముందు మంచి స్వీట్స్ కూడా తిన్నాను అనమాట. సో అసలుకి చాలా చాలా మిస్ అవుతున్నాం, మేమే కాదు వాళ్ళు కూడా మిస్ అవుతారు కదా. సో అందులో మేము జస్ట్ 2 weeksకి వచ్చాము, ఎక్కువ రోజులు ఉండాల్సిందేమో అనిపించింది, బట్ అస్సలు కుదరలేదనమాట. సో ఫైనలీ స్టార్ట్ అయ్యాము. చెక్-ఇన్ అది కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు వైజాగ్ నుంచి ఢిల్లీకి వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ యాక్చువల్గా 6 o'clockకి 6:15కి స్టార్ట్ చేశాడు. యాక్చువల్గా 5:55కి స్టార్ట్ చేయాలి, బట్ కొంచెం లేట్ అయింది. మరి తప్పదు, మరి ఏం చేస్తాం. గోయింగ్ హోమ్, సాడ్. సో చాలా ఎమోషనల్గా, చాలా సాడ్గా ఉండేది. వచ్చేటప్పుడు ఫుల్ హ్యాపీగా ఉంటాము, వెళ్ళేటప్పుడు అయితే ఫుల్ సాడ్గా అనిపిస్తే అందరిని మిస్ అయిపోతాము. సో ఫైనల్గా ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఢిల్లీలోని ఫుల్గా వెయిటింగ్ ఉంటుంది మాకు. ఫ్లైట్ ఏమో 6:15కి స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ఒక 20 minutesకి వాళ్ళు ఫుడ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో ఇక్కడైతే పన్నీర్ తోటి ఇలా శాండ్విచ్ లాగా ఉంది, స్టఫ్డ్ శాండ్విచ్ లాగా ఉంది, చాలా బాగుంది. పన్నీర్, చీజ్ అండ్ కార్న్ వేసి ఇచ్చారు. మా హస్బెండ్ అయితే చికెన్ది తీసుకున్నారు అనమాట, సేమ్ అలాంటిదే స్టఫింగ్ చికెన్. సో ఇక్కడైతే వెజిటేరియన్ నేను తీసుకున్నాను కదా, దానికేమో పన్నీర్తో స్టఫింగ్ ఇచ్చారు అండ్ కేక్ కూడా ఇచ్చారు. ఫుడ్ అయితే అమేజింగ్గా ఉంది. అదే కాదు, ఇక్కడ ఫ్రూట్ యోగట్ అని చెప్పి పెరుగు, మ్యాంగో పెరుగు ఇచ్చారు, చాలా బాగుంది. అండ్ కుకీస్ ఇచ్చారు అండ్ వాటర్ ఇచ్చారు అండ్ కెచప్
అండ్ టీ కానీ ఏదైనా తాగాలనుకుంటే ఏదైనా క్రీమ్ లాంటిది వేసుకోవచ్చు కదా, అలాంటిది అమూల్ది ఇచ్చారు అనమాట. అసలుకి చాలా ఇచ్చారు, ఇన్ని స్నాక్స్ ఇచ్చారు ఏంటబ్బా అనుకున్నాము, బట్ చాలా ఆకలి మీద ఉన్నాము కూడాను. ఇక్కడ చీజ్ శాండ్విచ్ కూడా ఇచ్చారు అనమాట. బట్ స్టఫ్డ్ పన్నీర్ అన్నాను కదా, అదైతే ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగుంది. ఈవెన్ మా శామీకి కూడా చాలా నచ్చింది. మేము ఎప్పుడూ 12కి తిన్నాం మరి మధ్యాహ్నం, మరి ఫ్లైట్ ఏమో 6:15 స్టార్ట్ అయింది. ఎంత ఆకలి మీద ఉంటాం కదా, బట్ చిన్ని స్నాకే బట్ తిన్నామన్నమాట. బట్ చాలా బాగుంది. ఈ పన్నీర్ స్టఫింగ్ అయితే చాలా బాగుంది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందులోని చిన్న చిన్న బెల్ పెప్పర్స్, క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసాడు అనమాట. చాలా బాగుంది, ఎప్పుడైనా నేను ఇంట్లో ట్రై చేయొచ్చు ఇలాగా. అండ్ ఇక్కడేమో వెనిలా కప్ కేక్ లాగా ఉంది, చాలా బాగుంది, యమ్మీగా ఉంది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ చాలా బాగుంది. అండ్ ఫైనల్గా ఢిల్లీ వచ్చేసాము అనమాట. ఇది ల్యాండింగ్ అవుతుంది, వచ్చేసాము. టోటల్గా అయితే 2.5 hours జర్నీ పట్టింది అనమాట. 6:15కి ఎక్కాం కదా, 8:36 PM అలాగా వచ్చేసాము. పర్వాలేదు, ఫాస్ట్గానే వచ్చేసాము. సో వచ్చేసాం కదా, వచ్చేసిన తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మేము చెక్ ఇన్ అంతా కూడా వైజాగ్లోనే చేసేసాము. ఇప్పుడు మా లగేజ్, మా సూట్ కేసెస్ అన్నీ కూడా డైరెక్ట్గా వాషింగ్టన్ డీసీకి వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు మేము డైరెక్ట్గా ఇంటర్నేషనల్ దానికి వెళ్తున్నాం అనమాట. అక్కడ మనకి ఉంటుంది కదా సెక్యూరిటీ చెకింగ్, అది ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు. బట్ చెక్ ఇన్ అయితే సూట్ కేసెస్ అది ఇంకా ప్రాసెస్ ఏం లేదు, హ్యాపీగా మేము వైజాగ్లోనే చేసేసాము. అక్కడ ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ ఉంది కదా, దానికి మేము ఇప్పుడు వెళ్తున్నాము అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఢిల్లీ ఎయిర్పోర్ట్ చాలా బాగుంటుంది, చాలా నీట్గా ఉంటుంది. మెయిన్ ఇంటర్నేషనల్ ఏరియాలోని చాలా బాగుంటుంది అనమాట, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. నాకైతే చాలా నచ్చింది, నేను చాలాసార్లు చెప్పాను, బట్ వన్ మోర్ టైం ఇంకోసారి చెప్పాలనిపించింది. బట్ నాకు నచ్చుతుంది ఢిల్లీ ఎయిర్పోర్ట్. సో అక్కడ ఇంటర్నేషనల్ డిపార్చర్ అని ఉంది కదా, సో అలా అనమాట. అటు సైడ్ వెళ్తే మనకి సెక్యూరిటీ చెకింగ్ అది ఉంటుంది అనమాట. సో అలా వెళ్ళిపోవడమే అనమాట. సో మేము ఇందులోని ఈసారి ఇండియా నుంచి యూఎస్ఏకి బిజినెస్ క్లాస్కి వెళ్తున్నాం కదా, సో ప్రాసెస్ అంతా కూడా సేమ్. సో ఇక్కడ ఇదంతా కూడా డ్యూటీ ఫ్రీ షాపింగ్ మీకు జస్ట్ చూపించడానికి అలాగే వెళ్తున్నాం అనమాట. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మేము లాంచ్కి వెళ్తున్నాము. సో బిజినెస్ క్లాస్ ట్రావెలర్స్కి లాంచ్ యాక్సెస్ ఫ్రీగా ఉంటుంది అనమాట. సో నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు లాంచ్కి, ఇక్కడ ఇండియాలోని ఢిల్లీలోని లాంచ్కి ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైము. నేనైతే సూపర్ ఎక్సైటెడ్. సో చాలా లేట్ అయిపోయింది, డిన్నర్ టైము, ఆకలి వేస్తుంది, బట్ లాంచ్కి వచ్చేసాము. అదే అనమాట లాంచ్. సో డ్యూటీ ఫ్రీ షాపింగ్ నుంచి డైరెక్ట్గా చూస్తే మనకి లాంచ్ అది కనిపిస్తుంది అనమాట. జస్ట్ లోపలికి వెళ్ళిపోవడమే. ఫస్ట్ చూడగానే అయితే నేనైతే షాక్ తిన్నాను, చాలా బాగుంది, వావ్ అనిపించింది అనమాట. సూపర్, అసలుకి సూపర్ క్లీన్, వెరీ నైస్, చాలా బాగుంది. రిసీవింగ్ కానీ వెరీ ఈజీగా ఉందన్నమాట లోపల అంతా కూడాను. అండ్ వన్ మోర్ థింగ్, ఫుడ్ అయితే ఎక్సలెంట్, ఇట్స్ ఎ వెరీ బిగ్ మెనూ అనమాట. నేనైతే చూసి షాక్ తిన్నాను, బట్ ఇట్స్ టూ లేట్, చాలా అలసిపోయాము. అనుకుంటాం కానీ ఎయిర్పోర్ట్లో చాలా వాకింగ్ ఉంటుంది, ఇక్కడ నుంచి అక్కడికే వెళ్ళడమే అనుకుంటాం కానీ నో, లాట్ ఆఫ్ వాకింగ్ అది ఉంటుంది అనమాట. అలా వాక్ చేస్తూనే ఉంటాము, అసలుకి రెస్ట్ అనేది ఉండదు. మెయిన్ అందులో నిద్ర కూడా ఉండదు కదా, అందులోని ఇంత లాంగ్ జర్నీస్లో నిద్ర అనేది ఎక్కడ ఉంటుంది, ఉండదు. సో ఫుడ్ అయితే చూడండి, నాట్ ఓన్లీ ఇండియన్ ఫుడ్డే కాదు, కంప్లీట్ ఇంటర్నేషనల్ ఫుడ్ అంతా ఉంటుంది అనమాట. ఇండియా ఫుడ్, అమెరికన్ ఫుడ్, ఇటాలియన్ ఫుడ్ అన్నీ పెట్టేశాడు, చైనీస్ ఫుడ్ అన్నీ ఉన్నాయి అనమాట. చాలా బాగుంది మెనూ అయితే. బట్ ఆ రోజు అయితే నేను జస్ట్ చాలా ఫస్ట్ నిద్రగా ఉంది, సెకండ్ టైర్డ్ అయిపోయాము, చాలా ఆకలిగా ఉన్నాము కూడాను. బట్ నేను చూస్తున్నాను ఏం తినాలి ఏంటి అనేది. ఇంకొకటి ట్రావెలింగ్లోని అంత ఎక్కువ ఫుడ్ నేను తిన్నా అనమాట, లైట్గా తింటాను, అంటే ఫుడ్ ఎలా ఉంటుందో ఏంటో అనుకొని తర్వాత మళ్ళీ ప్రాబ్లం రాకుండా అనమాట. సో ఎప్పుడు నేను కొంచెం లైట్గా తింటాను, బట్ చూస్తున్నాను అనమాట ఏదైనా యమ్మీగా తిందామా అనుకున్నాను అనమాట. లాట్స్ ఆఫ్ యమ్మీ ఫుడ్, సో హైలీ రికమెండ్ ఈ లాంచ్కి అనమాట. చాలా బాగుంది, బిర్యానీస్, పన్నీర్ కర్రీ, రోటీస్ అన్నీ ఏం కావాలంటే అవి, జస్ట్ ప్లెయిన్ రైస్ విత్ సబ్జీస్ అన్నీ తినొచ్చు అనమాట, ఏం కావాలంటే అది హ్యాపీగాను. మీరు మెనూ అంతా చూడండి, నేను తీసాను, మాకైతే చాలా టైం ఉండేది.
మేమైతే 8:36 పిఎంకి వచ్చాం కదా. సో ఇక్కడైతే వేడి దోశలు చేస్తున్నారు. సో ఫస్ట్ అయితే నాకు దోశ తినాలనిపించింది. దోశ అయితే బాగుంటుంది కదా, యమ్మీగా ఉంటుంది, వేడిగా ఉంటుంది, బాగుంటుంది అనుకొని. అండ్ చాట్ కూడా చాలా బాగుంది, చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. సో అందుకని ఆ 2 అనుకుంటున్నాం, నేను మా శామీ అయితే ఆ 2 తిందాం అనుకొని. సో మెనీ ఆప్షన్స్. సో ఏది తినాలో తెలియలేదనమాట. బట్ మేమేమనుకుంటున్నామంటే అది బెస్ట్ అనుకున్నాము. ఇంకా చిన్నపిల్లలకి పాస్తా కూడా చేస్తున్నారు. సో మా శామీకి పాస్తా కావాలంట, నాకైతే దోశ కావాలని నేను డిసైడ్ అయిపోయాను. మా శామీకి పాస్తా కావాలంట. చూస్తున్నాం అనమాట ఏమి తీసుకోవాలి ఏంటి అనేది. సో మేమైతే ఇక్కడ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో మాకు వెయిటింగ్ టైం 5.5 hours పట్టింది ఫ్రెండ్స్. 5.5 hours ఉన్నాము ఇక్కడ అలాగను. సో ఇక్కడే లాంజ్లో చాలాసేపు ఉన్నాము, చాలాసేపు రెస్ట్ తీసుకున్నాము, తర్వాత ఫుడ్ తినడానికి వచ్చాము అనమాట. సో ఇదైతే మాకు చాలా హెల్ప్ఫుల్ అయింది, లేకపోతే చాలా బోర్ అయిపోయిండే వాళ్ళం. సో ఇందాక మీరు చూస్తుంటే సూప్స్ అవన్నీ చూసారు కదా. సో ఇదంతా స్వీట్ సెక్షన్ అనమాట. రకరకాల స్వీట్స్ పెట్టాడు. స్వీట్సే కాదు, ఇంకా వేడిగాను పాస్తాలు అవి కూడా చేసేస్తున్నారు అనమాట అక్కడ వాళ్ళు. మనకి ఏం కావాలంటే అవి, ఇంకా ఐస్ క్రీమ్స్ కూడాను, బ్రౌనీస్, ఇంకా రసమలై స్వీట్స్ అవి. ఇక్కడ ఆల్రెడీ చాక్లెట్, స్ట్రాబెర్రీ ఉంది. ఇంకా అప్పుడే 2 అయిపోయాయంట, అవి పెడతామంటున్నారు వాళ్ళు. సో అలా అంటే పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ అంతా చూడండి పాస్తా డిషెస్ ఉన్నాయన్నమాట, కొంచెం హెల్దీ ఆప్షన్స్ ఇవన్నీ కూడాను. కొంతమంది ఓన్లీ చీజ్లు అవి తినాలనుకుంటారు కదా లైట్గాను, సో వాళ్ళకి కూడా ఉన్నది. సాలడ్స్ అలాంటివి కూడా ఉన్నాయి అనమాట. చాలా బాగా అరేంజ్ చేశారనమాట, చాలా బాగున్నది. నాకైతే చాలా నచ్చింది ఈ లాంజ్ అయితే. అండ్ ఫుడ్ కాదు, ఇంకా డ్రింక్స్ కూడా చాలా ఉన్నాయి అనమాట. మిల్క్, చాక్లెట్ మిల్క్ డ్రింక్స్, ఇంకా పేపర్ చదువుకోవాలంటే వాటర్, కాఫీ, టీ అన్నీ ఉన్నాయి అనమాట, చాలా ఉన్నాయి. సో నేనైతే కూల్ డ్రింక్స్ 2 స్ప్రైట్స్ అయితే పిక్ చేసుకున్నాను అనమాట. బాగా లేట్ అయిపోయింది, ఇండియా టైం ప్రకారంగా అయితే నిద్ర వచ్చేది మాకు, చాలా నిద్రగా ఉండేము అనమాట. నార్మల్గా ఇండియాలోనైతే ఆ టైం ఈ 2 weeks అలవాటు అయిపోయింది కదా, 10-10:30 మోస్ట్లీ పడుకుని పోయేవాళ్ళం. బట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండడం వల్ల ఫుల్గా నిద్ర అది అంతగా రాలేదు. బట్ మేనేజ్ చేసాం అనమాట ఏదో విధంగాను. సో ఇక్కడైతే నేను 2 స్ప్రైట్స్ తీసుకున్నాను నా కోసం, మా శామీ కోసం. సో అండ్ ఇక్కడ చాట్ తీసుకున్నాము, అండ్ పన్నీర్ బటర్ మసాలా, అండ్ దాల్, అండ్ కొంచెం రైస్ వేసుకున్నాను, అండ్ చాట్ తీసుకున్నాను అనమాట. అండ్ పాపడ్ కూడా ఒకటి తీసుకున్నాను, అండ్ 2 కూల్ డ్రింక్స్. సో ఇదైతే ముందు ట్రై చేద్దామని తీసాను. నేనైతే నాకు దాల్ రైస్ చాలా నచ్చింది, అండ్ చాట్ కూడా నచ్చింది. చాట్ నేను తిన్నాను, చాలా నచ్చింది. మా శామీకి కూడా నచ్చింది. అండ్ మా శామీ కోసం నేను కొంచెం పాస్తా చేయించాను, వైట్ పాస్తా పిల్లలకి నచ్చుతుంది కదా, క్రీమీ పాస్తా చేయించాను. తను కొంచెం తిన్నది, తర్వాత బాగుందని చెప్పింది అనమాట. చీజ్ కూడా వేసి వాళ్ళు ఇచ్చారు, అంటే వేడిగా చేసి ఇస్తున్నారు వాళ్ళు, చాలా బాగుంది నాకు అవన్నీ చూస్తే. సో ఇక్కడైతే నేను కొంచెం దాల్ రైస్ అండ్ పన్నీర్ తిన్నాను అనమాట. నాకు ఎందుకు రైస్ తినాలనిపించి నేను తిన్నాను. అలసిపోయాను ఫుల్గాను, నడిచి ట్రావెలింగ్కి అంతా కూడాను. సో తర్వాత అయితే వాళ్ళు దోశలు అంటే నార్మల్ దోశలు కాదు, మసాలా దోశ, ఆనియన్ దోశ, పన్నీర్ దోశ, అన్ని దోశలు వేస్తున్నారు అనమాట. నేనైతే పన్నీర్ దోశ తెచ్చుకున్నాను. అండ్ అక్కడైతే 3 different types ఆఫ్ చట్నీస్ కూడా ఉన్నాయి, అంటే కొబ్బరి చట్నీ, టొమాటో చట్నీ, అన్ని రకరకాలు ఉన్నాయి అనమాట. సో అలాగే మా హస్బెండ్ కూడా దోశ అది తెచ్చుకున్నారు, కొంచెం వెజిటేరియన్ ఫుడ్ అలా తెచ్చుకున్నారు అనమాట. సో అన్నీ కూడా షేర్ చేసుకొని తిన్నాము. ఫుడ్ అయితే ఎక్సలెంట్, మాకైతే చాలా చాలా నచ్చింది ఫ్రెండ్స్. సో తినిన తర్వాత ఇక్కడ కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాము. మేము చాలా టైర్డ్ అయిపోయాము. నేను ఇప్పటి నుంచి ఇంక నిద్ర అనమాట, కంప్లీట్గాను ఫుల్గాను వెయిటింగ్ అనమాట ఇంకా వెళ్ళి పడుకోవడానికి. సో
సో ఇప్పుడు మాది టైం అయిందనమాట. సో మేము లోపలికి వెళ్ళే ముందు మీకు ఇప్పుడు లాంజ్ చూపించాను కదా. సో లాంజ్ కాకుండా ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ కూడా ఉంటాయి అనమాట. మనం వెళ్తే పైనంతా కూడా ఫుడ్ కోర్ట్స్. బట్ లాస్ట్ టైం కంటే ఫుడ్ కోర్ట్స్ ఈసారి చాలా బాగున్నాయి. అంటే డిఫరెంట్ రెస్టారెంట్స్ అన్నీ వచ్చాయి. లాస్ట్ టైం నాకు ఇవేవి లేనట్టే అనిపించింది. ఎస్పెషలీ ఢిల్లీ స్ట్రీట్ అయితే లేదు, కిందనే ఉండేది. బట్ ఇవన్నీ కూడాను మంచిగా ఉన్నాయి అనమాట. జస్ట్ మీకు చూపించడానికి ఒకసారి ఇలా వచ్చాము. ఎలాగా వెళ్ళే ముందు కనిపిస్తుంది కదా అని చెప్పేసి మీకు ఒకసారి చూపించడానికి వచ్చాము. సో అయిపోయింది, ఇప్పుడు వెళ్ళే టైం వచ్చేసింది. మా గేట్కి మేము ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. సో మేము వచ్చేసరికి అప్పుడే పెద్ద లైన్ అది ఉంది, చూసారంటే మేము అక్కడ ఒక 10 minutes అలా వెయిట్ చేసాము. ఇంకా స్టార్ట్ చేసేసారు. సో ఫస్ట్ బిజినెస్ క్లాస్ వాళ్ళకి పంపిస్తున్నారు అనమాట వాళ్ళు. సో లోపలికి వెళ్తున్నాం. మీరు చూసారంటే అక్కడ టైము, సో ఫ్లైట్ అంటే 1:55 స్టార్ట్ అవుతుందంట. మాకు 1 o'clock నుంచి పంపించడం స్టార్ట్ చేశారనమాట లోపలికి. సో midnight 1:55కి స్టార్ట్ అవుతుంది అని అన్నాడు. బట్ మాకేమో 1 o'clockకే పంపించాడు. సో ఫస్ట్ ఇంప్రెషన్ లోపలికి రాగానే వావ్, చాలా బాగుంది. ఇది ఫస్ట్ టైం మేము బిజినెస్ క్లాస్ ఇండియా నుంచి రావడం అనమాట యూఎస్ఏకి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది, చాలా బాగున్నది. సో ఫస్ట్ అయితే వాళ్ళు ఆరెంజ్ జ్యూస్ ఇచ్చారనమాట, చాలా బాగుంది. సో యమ్మీ, చాలా రిలాక్సింగ్ అనిపించింది ఆఫ్టర్ లాట్స్ ఆఫ్ టైర్డ్నెస్ అనమాట. సో ఇక్కడ మేము అన్నీ కూడా చెక్ చేస్తున్నాను ఎలాగుంది ఏంటి అని. ఇంకా స్టార్ట్ కాలేదు ఎందుకంటే 1 o'clock కల్లా వచ్చేసాము కదా. సో ఫస్ట్ అయితే వాళ్ళు వేడిగా క్లాత్ ఉంటుంది కదా, క్లాత్ ఇచ్చారు. అంటే మనం హ్యాపీగా కంటి మీద పెట్టుకుంటే రిలాక్స్గా ఉంటుంది, ఆర్ చేతులైనా తుడుచుకోవచ్చు అనమాట. సో ఇదంతా లెగ్ స్పేస్. అక్కడ చూడండి బ్లాంకెట్స్ అవన్నీ ఇచ్చాడు కదా, మీకు నేను చూపిస్తాను. సో ఫస్ట్ అయితే బ్లాంకెట్స్, పిల్లోస్ అన్నీ ఉన్నాయి అండ్ పెద్ద కంఫర్టర్ కూడా ఉంది. అంటే ఇప్పుడు మనం బెడ్ వేయలేము, ఎందుకంటే ముందు ఫ్లైట్ కదలాలి. ఫ్లైట్ కదిలేటప్పుడు బెడ్ అది వేయకూడదు, కూర్చుని ఉండాలన్నమాట. సో అందుకని స్టార్ట్ అయ్యే లోపల నేను మీకు ముందుగా అన్నీ చూపించేస్తున్నాను. అండ్ శాండిల్స్ కూడా ఇచ్చారు వేసుకోవడానికి. నేనైతే షూస్ తీసేసి శాండిల్స్ వేసేసుకుంటాను. బాగున్నాయి చెప్పులు అయితే, చాలా బాగున్నాయి. రిలాక్స్గా ఉంటుంది, అలా షూస్ తోటి ఉండక్కర్లేదు కదా. అండ్ వాళ్ళు ఇంకా వాటర్ బాటిల్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ అయితే 2 pillows అండ్ లోపల కూడా ఒక చిన్న పిల్లో ఉన్నది. చాలా రిలాక్సింగ్గా ఉన్నది అనమాట. చాలా స్పేషియస్గా ఉన్నది చెప్పాలంటే. అండ్ ఇక్కడ నేను మా శామీ ఏమో అంటే సీటింగ్ పొజిషన్ ఎలా ఉంది, అంటే పైకి కిందికి ఎలా వస్తుంది, అంటే పడుకోవడం ఎలాగా, అవన్నీ చూస్తున్నాం అనమాట. అంటే ఎయిర్ ఇండియాది ఎలా ఉంది అనేది. సో ఇదేమో మనం ఫుడ్ పెట్టుకునే ట్రే ఉంటుంది కదా, అదే అనమాట. యాక్చువల్లీ అది స్ట్రక్ అయింది, రావట్లేదు. నేను మా హస్బెండ్ పిలిచాను, సో తను సెట్ చేశారు. సో తర్వాత అది లూజన్ అయ్యిందనమాట. సో దాన్ని మళ్ళీ క్లోజ్ చేసేసాం. ఫుడ్ తెచ్చేటప్పుడు పెట్టచ్చులే అనుకుని పెట్టేశాను నేను. సో తర్వాత ఇక్కడ సీటింగ్ పొజిషన్ అంతా కూడా మళ్ళీ స్టార్ట్ చేసాము. ఎలాగుంది ఏంటి అనుకొని, అంటే నిద్ర ఫస్ట్ సీటింగ్ పొజిషన్ చూద్దాంలే అనుకొని స్టార్ట్ అయ్యాక మనం పడుకోవచ్చు కదా. సో అందుకని చెప్పేసి సో అప్ డౌన్ ఎలా ఉంది, లెగ్ స్పేస్ ఎలా ఉంది, కంఫర్టబుల్గా ఉందా లేదా, సో అన్నీ కూడా మేము సెట్ చేస్తున్నాం అనమాట. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఫుల్గా బెడ్ లాగా అయిపోయింది అనమాట. నాకైతే భలే నచ్చింది, నాకు మా శామీకి అయితే చాలా నచ్చింది. అప్పటికి చాలా అలసిపోయాము. అప్పుడు midnight 1:30 అవుతుంది. ఎంత అలసిపోయామంటే అంత అలసిపోయాము అనమాట. బట్ అందులో చిన్న ఎక్సైట్మెంట్, అంటే పడుకోవడానికి యాక్చువల్గా కంప్లీట్గా చెప్పాలంటే. యా, సో నేను మా శామీ అయితే ఎలా చేయాలో అంతా కూడా చూసేసుకున్నాము, రెడీ టు స్లీప్ అనమాట. సో ఇంకా స్టార్ట్ కాలేదు, ఇంకా టైం పడుతుంది అన్నారు అనమాట. సో ఈ లోపల వాళ్ళు తెచ్చి ఇది ఇచ్చారు. ఇదేంటి కాదు, పజామాస్ అనమాట. పజామాస్ ఇస్తారంట వాళ్ళు బిజినెస్ క్లాస్లోని అలా ట్రావెల్ చేసే వాళ్ళకి. అంటే మనం ఈ డ్రెస్ తీసేసి ఆ డ్రెస్ వేసేసుకోవడానికి. బట్ నేనేం చేంజ్ చేయలేదు, జస్ట్ మీకు నేను చూపిస్తున్నాను అంతే. సో వాళ్ళు బ్లాక్ ప్యాంట్ అండ్ ఒక గ్రే కలర్ టాప్ ఇచ్చారు. ఆ గ్రే కలర్ టాప్ చూస్తే నాకైతే నవ్వు ఆగలేదు, ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ బిగ్ సైజ్ అనమాట. అదేంటి అంత పెద్ద సైజెస్ ఇస్తున్నారు వాళ్ళు. ఇది ఎక్కడ వేసుకుంటాం మనం చెప్పండి, ఎంత పెద్దగా ఉన్నదంటే అంత పెద్దగా ఉందన్నమాట. వెరీ హ్యూజ్. జస్ట్ నేను తీసుకున్నానంటే అందరికీ వచ్చింది, నాకు, మా హస్బెండ్కి, మా ఫ్యామిలీకి కూడా వచ్చింది. బట్ ఇట్స్ సో నైస్ కదా, వాళ్ళు పజామాస్ ఇచ్చారు, దట్స్ సో నైస్ అనిపించింది. యా, మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, సరేనా. సో తర్వాత ఈ బాక్స్ ఇచ్చారనమాట, ఈ బ్లాక్ బాక్స్ ఇచ్చారు. ఈ బ్లాక్ బాక్స్లోని చాలా ఉన్నాయి అనమాట. సో బ్యాగ్, ఐ ప్యాచ్, మాయిశ్చరైజర్ జెల్, లోషన్,
ఓ మై గాడ్, చాలా ఉన్నాయి. మీకు నేను ఓపెన్ చేసి ఇక్కడ నేను చూపిస్తాను ఏమేమి ఉన్నాయో ఏంటో, సరేనా? సో ఫస్ట్ ఓపెన్ చేయగానే ఫస్ట్ వచ్చింది ఐ మాస్క్ అనమాట. అంటే మనం అది పెట్టేసుకొని పడుకోవచ్చు కదా. అండ్ లాంగ్ సాక్సెస్, ఈ సాక్స్లు అయితే ఖచ్చితంగా యూజ్ అవుతాయి, ఎస్పెషల్లీ వింటర్లోకి చాలా బాగుంటుంది. అండ్ అదేదో చిన్న స్టిక్కర్ లాగా ఇచ్చాడు అనమాట. అది యూజ్ చేయంలేండి, ఎందుకు ఆ స్టిక్కర్ లాంటిది ఏంటో ఇచ్చాడు వాడు. సో తర్వాత ఏమో చిన్న బ్యూటీ కిట్ లాగా ఇచ్చాడు అనమాట. అందులో ఏముంటుంది నేను ఓపెన్ చేస్తాను. స్కిన్ కేర్ కిట్ అంటారు కదా. సో ఇందులోని మాయిశ్చరైజర్స్ అవన్నీ ఉంటాయి. మీకు నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఏముంటాయి. బట్ సూపర్ క్యూట్ అనిపించింది, ఏవో చిన్న చిన్న గిఫ్ట్ లాగా అనిపించింది నాకైతే. సో నైస్ ఆఫ్ దెమ్ అనిపించింది. సో అక్కడ చూడండి మాయిశ్చరైజర్ ఒకటి, ఇంకా లిప్ బామ్ అంటారు కదా, లిప్ బామ్, రకరకాల ఇంకా బాడీ లోషన్ అలాంటివన్నీ ఇచ్చారనమాట అందులోని. సో నైస్. నేనైతే లిప్ బామ్ ట్రై చేద్దామని డిసైడ్ అయిపోయాను. సో చాలా రకరకాలు ఉన్నాయి అనమాట. మనం ఇవన్నీ కూడా పట్టుకెళ్ళిపోవచ్చు ఇంటికి, ఇవి మన కోసమే అనమాట. ఇది పజామాస్, శాండిల్స్ మనకి వాళ్ళు ఏమేమి ఇచ్చారో అవన్నీ కూడా మనం పట్టుకెళ్ళవచ్చు అనమాట. అవన్నీ మన కోసం ఇచ్చినవి అనమాట అది, సరేనా? సో ఇట్స్ సో నైస్ అనిపించింది అండ్ సో సర్ప్రైజింగ్ కదా, చాలా బాగుంది. ఈ లిప్ బామ్ అది మనం యూస్ చేసుకోవచ్చు కదా, లోషన్స్ అవి కూడాను. నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్, మీకు అందుకే చూపిద్దామని చెప్పేసి నేను చూపించాను. సో తర్వాత మరి మనకి టీవీ కూడా చూడాలి కదా, మరి లాంగ్ జర్నీ కదా, మనకి టీవీ కూడా చూడాలి కాబట్టి టీవీ ఎక్కడ ఉంది ఏంటి ఎలాగుంది ఏంటి, అది నార్మల్గా అయితే డొమెస్టిక్ దాంట్లో మనకి ఎదురుగా ఉంటుంది కదా, ఇది సైడ్ కార్నర్లో ఉంది, చాలా హైడ్ చేసేసారు, మేము వెతికితే దొరికింది. తర్వాత మా మీదైతే స్టక్ అయ్యింది, అప్పుడు మేము పిలిచి స్టక్ అయింది ఓపెన్ కావట్లేదంటే వాళ్ళు వచ్చి హెల్ప్ చేశారనమాట, ఓపెన్ అది చేశారు. బట్ తనకి కూడా టీవీ అనేది ఉండాలి, అయితే బోర్ అయిపోతాము, సూపర్ లాంగ్ జర్నీ. సో అందుకని చెప్పేసి టోటల్ జర్నీ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ 14 hours 50 minutes పడుతుంది మాకు. సో అందుకని చెప్పేసి టీవీ అయితే కంపల్సరీగా ఉండాలి, ఏమైనా మూవీస్ మనం చూస్తూ ఉండొచ్చు కదా. కోర్స్ పడుకుంటాము, బట్ స్టిల్ లిటిల్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ నీడెడ్ అనిపించింది నాకైతే. అదిగా వచ్చి ఆవిడ హెల్ప్ చేశారు, వాళ్ళైతే చాలా బాగా హెల్ప్ చేశారు, ఏం కావాలంటే అవి ఇవ్వడం అన్నీ కూడాను. నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్. సో ఫైనల్గా ఫ్లైట్ అయితే స్టార్ట్ అయ్యింది. సో మాకైతే 1 o'clockకే పంపించారు కదా, ఇందాక మీకు నేను చెప్పాను. ఫ్లైట్ స్టార్ట్ అయ్యేసరికి 2:15 అయ్యింది. అప్పుడు స్టార్ట్ చేశారనమాట, చాలాసేపటికి కానీ యాక్చువల్గా 1:55 అన్నారు కానీ 2 o'clock 2:15 అలా అయింది స్టార్ట్ చేసేసరికి. తర్వాత వాళ్ళు హెడ్ ఫోన్స్ తెచ్చిచ్చారు. తర్వాత స్టార్ట్ అయిన కొద్దిసేపటికి వాళ్ళు ఇలాగ స్నాక్ లాగా ఇచ్చారనమాట, శాండ్విచ్, పొటాటో టీకి, ఇంకా చికెన్ నగెట్స్ ఇచ్చారు, చికెన్ టీకా కబాబ్స్ అంటారు కదా అది ఇచ్చారనమాట. బట్ ఆ టైంలో నాకు అంత ఆకలిగా లేదు, ఎందుకంటే నిద్రగా ఉండేది, ఐ వాంట్ టు స్లీప్. బట్ నేను ట్రై చేశాను, బాగున్నది, ఫుడ్ అయితే ఎక్సలెంట్గా ఉన్నది, చాలా బాగుంది. శాండ్విచెస్ బాగున్నాయి అండ్ చికెన్ బాగున్నది అండ్ పొటాటో టీకి అన్నాను కదా, పొటాటో అంటే స్టఫ్డ్ పొటాటో అది కూడా బాగుంది. నేనైతే కొంచెం తిన్నాను, బట్ ఐ వాంట్ టు స్లీప్ రియల్లీ. బట్ నేనైతే ట్రై చేశాను అనమాట. అండ్ ఇదైతే చీజ్ శాండ్విచ్ విత్ టొమాటో టేస్ట్ వచ్చింది, చాలా బాగుంది. అదైతే నార్మల్గా చీజ్ శాండ్విచ్ కంటే ఇది చాలా ఫ్లేవర్ఫుల్గా చాలా నచ్చింది ఫ్రెండ్స్ నాకైతే. సో తర్వాత మా శామీ రెడీ టు స్లీప్ అనమాట. ఇంకా బెడ్ అది ఫుల్గా సెట్ చేసేసుకున్నాం, చాలా కంఫర్టబుల్గా ఉండేది. సో నేను కూడా పడుకుపోయాను అనమాట, చాలా నిద్ర వచ్చేసింది. తర్వాత సడన్గాను నాకు తెలివి వచ్చింది, చూసేసరికి బయట చాలా బాగుంది క్లౌడ్స్ తోటి, అదంతా నేను క్యాప్చర్ చేసి మీకు నేను చూపిస్తున్నాను అనమాట. సో నేను పడుకొని లేచాను, నేనైతే 8.5 hours పడుకున్నాను. సో మార్నింగ్ చూసారా, అది ఇండియా టైము, అంటే వాళ్ళకి మార్నింగ్ 11:30 అయింది, అందరూ పడుకున్నారు కదా. సో నేను బ్రేక్ఫాస్ట్ మిస్ అయిపోయాను, వాళ్ళందరూ బ్రేక్ఫాస్ట్ తిన్నారంట. సో ఆవిడ వచ్చి నాకు చెప్తే మీకు బ్రేక్ఫాస్ట్ కావాలా, తింటారా అంటే ఓకే అంటే, నేను అప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాను అనమాట. అప్పుడు నాకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు. ఫస్ట్ చూడగానే షాక్ తిన్నాను, ఎందుకంటే నేను ఎప్పుడు చూడలేదు ఫ్లైట్లోని గారెలు ఇవ్వడం ఏంటి, మసాలా దోశ, ఉప్మా అవన్నీ కూడాను.
అసలు సో సర్ప్రైజింగ్ అనమాట. ఐ వాజ్ సో హంగ్రీ. నేను పడుకునిపోయాను కదా, అందరం పడుకునిపోయాము యాక్చువల్లీ, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పడుకునిపోయాము. సో ఇక్కడైతే ఫస్ట్ నేను ట్రై చేస్తున్నాను వడ, సాంబారు అవన్నీ కూడాను. వావ్, ఎక్సలెంట్గా ఉంది, చాలా చాలా బాగున్నది. అండ్ క్రూసాంట్ ఇచ్చారు, ఫ్రూట్స్ ఇచ్చారు, ఇంకా యోగర్ట్ ఇచ్చారు, చాలా ఇచ్చారు అనమాట. చాలా బాగుంది. చాలామంది బ్రేక్ఫాస్ట్ టైంకి లేచి తిన్నారంట, బట్ వాళ్ళు లేపరు అనమాట పడుకుంటే. నాకు సడన్గా తెలివి వచ్చింది, అంటే 8.5 hours పడుకున్నా కదా, నాకు తెలివి వచ్చేస్తుంది 8 hours తర్వాత. సో లేచి ఫ్రెష్ అప్ అయితే నాకు బ్రేక్ఫాస్ట్ అది ఇచ్చేసారనమాట. సో మసాలా దోశ కూడా చాలా బాగుంది, అన్నీ ట్రై చేశాను. అండ్ మా హస్బెండ్ అయితే కాఫీ తాగారు అండ్ పాప్కార్న్ తిన్నారనమాట. నేనైతే టీ కావాలని చెప్పాను. కోర్స్ టీ తాగకపోతే ఇలాగ మార్నింగ్ ఇంత జర్నీ చేస్తాం, ఫుల్గా హెడేక్ అది వస్తుంది కదా. సో నేనైతే టీ అది తాగుతున్నాను. తీరా జ్యూస్ తాగేసరికి అందులో షుగర్ లేదు అనుకొని అప్పుడు మళ్ళీ షుగర్ అది కలుపుకున్నాను అనమాట. టీ అయితే చాలా బాగుంది, చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది నాకైతే. మా శామీకి అయితే అస్సలు లెగవలేదు, పడుకునే ఉన్నది. కుకీస్ కూడా ఇచ్చారనమాట. సో మా శామీ కోసం నేను కుకీస్ అయితే ఉంచేసాను. తను చిన్నపిల్లలు లెగవరు కదా, చాలా అలసిపోతారు, టైర్డ్ అయిపోయింది. సో పడుకున్నది అది, సర్లే పడుకొని లేచాకే దాన్ని ఇద్దాము, అడుగుదాం వాళ్ళు ఇస్తారు అనుకొని నేను ఇంకా తన్ని డిస్టర్బ్ చేయలేదన్నమాట. పడుకునే ఉన్నది. నో ఐ వాంట్ టు స్లీప్ అన్నది. సర్లే రెస్ట్ తీసుకొనిలే, లేకపోతే ఇస్తారు వాళ్ళు, ఏదైనా ఫుడ్ ఇస్తారు కదా అని చెప్పేసి నేను కూడా డిస్టర్బ్ చేయలేదు. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఫుడ్ అయితే ఎంజాయ్ చేశాను, చాలా బాగున్నది, నాకు చాలా నచ్చింది ఫ్రెండ్స్. సో తర్వాత మా శామీకి మెల్లగా లేపడానికి ట్రై చేస్తున్నాను అనమాట. సో మొత్తం మీద లేపాను, లేచింది. తనైతే 10.5 hours పడుకున్నది, అస్సలకి లెగన్ అని చెప్పేసి, బట్ లేచింది, అలసిపోయింది, చాలా టైర్డ్ అయిపోయింది. ఎప్పుడు మిడ్ నైట్ కదా, 3 గంటలకు పడుకున్నాము, మరి ఎలా లెగుస్తాము. సో ఇక్కడ మీరు టైం చూస్తే ఇక్కడ మేము గ్రీన్లాండ్ దాటేసాము. గ్రీన్లాండ్ దాటినట్టు కనిపిస్తుంది మీకు ఢిల్లీ నుంచి అనమాట. అంటే అప్పటికి 9.5 hours ట్రావెల్ చేసాము అనమాట, క్రాసింగ్ చేస్తున్నాము గ్రీన్లాండ్స్కి. ఇంకా మాకు 5 hours ఉంది ఫ్రెండ్స్, 5 hours ఉంది. ఇంకా నేను మూవీ అది పెట్టుకుందాంలే అనుకొని మూవీ అది కూడా పెట్టాను అనమాట. మా శామీకి ఇంకా లేపాను, తనకి పాప్కార్న్ అది ఇచ్చాను, కుకీస్ అవి ఇచ్చాను. ఈ లోపల లంచ్ టైం అయింది, అంటే ఇండియా టైం ప్రకారంగా లంచ్ టైం అయిందనమాట. సో ఇక్కడ మాకు మెనూ ఇచ్చారు. మెనూ అయితే ఎక్సలెంట్గా ఉన్నది, చాలా బాగుంది, రకరకాల వెరైటీలు అన్నీ ఉన్నాయన్నమాట. మనకి ఇందులో ఏది కావాలంటే అది ఆర్డర్ ఇచ్చుకుంటే వాళ్ళు ఆ ఫుడ్ తెస్తారు అనమాట. అది సో నేను ఏం ఆర్డర్ ఇచ్చానో ఏంటో మీరు చూద్దరు, కానీ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అవన్నిట్లో మనం ఏదైనా ఆర్డర్ ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఫైనల్గా ఫుడ్ వచ్చేసింది. సో నేనైతే జీరా రైస్, దానికి పాపడ్ ఇచ్చాడు సైడ్కి, అండ్ బీట్రూట్ అండ్ గ్రీన్ పీస్ అంటారు కదా ఆ కర్రీ ఇచ్చారు, అండ్ ఇంకా టొమాటో డాల్ ఇచ్చారు, అండ్ బటర్ చికెన్ ఇచ్చారు. చికెన్ టిక్కా మసాలా కొంచెం బటర్ చికెన్ టేస్ట్ వచ్చింది. అండ్ దాంతోపాటు కర్డ్ ఇచ్చారు, కర్డ్ కూడా చాలా బాగుంది. అండ్ బ్రెడ్ ఇచ్చారు, ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ గార్లిక్ బ్రెడ్ లాగా అనిపించింది నాకు. అండ్ అఫ్ కోర్స్ పరాటా కూడా ఇచ్చారు, అండ్ మిక్స్డ్ నట్స్ అండ్ ఆరెంజ్ జ్యూస్ ఇచ్చారు. నాకు ఆరెంజ్ జ్యూస్ చాలా నచ్చింది. ఏం జ్యూస్ కావాలంటే నాకు ఆరెంజ్ జ్యూస్ కావాలని చెప్పాను అనమాట. సో ఇది అనమాట, ఇది లంచ్కి ఇచ్చారనమాట వాళ్ళు. సో నేను లైటింగ్ అది సెట్ చేసుకుంటున్నాను, ఎలాగుంది ఏంటనేది బిఫోర్ ఈటింగ్ ఫుడ్. సో ఇక్కడ నేను ఫుడ్ అది ట్రై చేస్తున్నాను. వావ్, నాకైతే ఫుడ్ అయితే చాలా నచ్చింది. రోటీ అయితే చాలా బాగుంది. ఇందులో అన్నిటికంటే నాకు చికెన్ డిష్ చాలా నచ్చింది, సో యమ్మీ. ఫుడ్ అది కూడా చాలా బాగున్నది, ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఇక్కడ నేను బ్రెడ్ కూడా ట్రై చేస్తున్నాను. బ్రెడ్ అంటే కంప్లీట్ బ్రెడ్ కాదు, కొంచెం బగెట్ స్టైల్లో ఉంది, చాలా బాగుంది. విత్ హర్బ్స్ అన్నీ ఉన్నాయి, చాలా బాగుంది అనిపించింది నాకైతే, వెరీ నైస్. అండ్ ఫస్ట్ నేను ఇక్కడ టొమాటో డాల్ ట్రై చేస్తున్నాను. యాక్చువల్లీ చాలా బాగుంది ఫుడ్, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నార్మల్గా అయితే వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు ఫుడ్ అంత బాగోదు కదా, బట్ వెరీ నైస్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా నచ్చింది. టొమాటో డాల్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ నేను చికెన్ ట్రై చేస్తున్నాను అనమాట, ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను కానీ చాలా బాగున్నది. అండ్ మా శామీకి చెప్పాను అనమాట, బాగుంది నాన్న చికెన్,
ఈ డిష్ ఆర్డర్ ఇచ్చుకో అని చెప్పాను అనమాట. సో మరి తను బ్రేక్ఫాస్ట్ మిస్ అయింది కదా, తినలేదు కదా. ఫస్ట్ ఫుడ్ వచ్చే లోపల తనకి నా చికెన్ తనకి ఇచ్చేసాను. సో తను చికెన్ అండ్ పాప్కార్న్ తిన్నదనమాట అండ్ చిన్న రోటీ తిన్నది. సో అప్పుడు నేను మళ్ళీ ఆర్డర్ ఇచ్చుకున్నాను అనమాట చికెన్. చాలా బాగున్నది. అండ్ ఇక్కడ నేను ఆరెంజ్ జ్యూస్ కూడాను తాగాను. అండ్ ఇది మా హస్బెండ్ ఆర్డర్ ఇచ్చుకున్నారు, ఇది వెజిటేరియన్. తను స్పినాచ్ రోల్ ఆర్డర్ ఇచ్చుకున్నారన్నమాట, స్టఫ్డ్ అండ్ చీజెస్ అండ్ క్రాకర్స్ అవి ఇచ్చారు. అఫ్ కోర్స్ బ్రెడ్, మిక్స్డ్ నట్స్ అండ్ డ్రింక్ ఆర్డర్ ఇచ్చుకున్నారు తను. అండ్ మా బుజ్జి తల్లి లేచిందనమాట నిద్ర నుంచి ఫైనలీ. తన కోసం కూడా నేను ఆర్డర్ ఇచ్చాను. సో ఇక్కడైతే డిజర్ట్ వచ్చేసింది అనమాట. చాలా బాగున్నాయి కేక్స్, ఇంకా ఐస్ క్రీమ్ లాగా ఉంది, బెర్రీస్తో ఉందనమాట. చాలా చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది, యమ్మీగా ఉంది. సో అది మా హస్బెండ్ ఫుడ్ తింటున్నారు అనమాట. సో ఫైనల్లీ మా శామీకి బటర్ చికెన్ తింటుందంట. సో అది తన కోసం ఆర్డర్ ఇచ్చాను. అండ్ నా పాప్కార్న్ ఇస్తే తింటుంది అనమాట. సో తను ఏం తింటా అది అనుకొని తనకు ఆర్డర్ ఇచ్చేసాను అనమాట. సో తను అది తింటుంది అనమాట. నేను ఇక్కడైతే డిజర్ట్స్ ట్రై చేస్తున్నాను. డిజర్ట్స్ అయితే చాలా బాగున్నాయి, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుంది అనుకొని. వెరీ నైస్, చాలా బాగుంది. సో ఫైనల్గాను మ్యాక్సిమం వచ్చేసాము. వాషింగ్టన్ డీసీ వచ్చేసాము అనమాట. ఆఫ్టర్ లాంగ్ జర్నీ చాలా అవర్స్ తర్వాత అలా కూర్చొని తర్వాత వచ్చేసాము. బట్ సో హ్యాపీ, ఫైనల్గా ఇంటికి వచ్చేసాము. సో హ్యాపీ ఇంటికి వచ్చేసాము, బట్ సో సాడ్, ఇండియన్ మిస్ అయిపోతాము. ల్యాండింగ్ అవుతుంది అనమాట వాషింగ్టన్ డీసీకి. సో బట్ పేరెంట్స్ని అందరినీ, ఫ్యామిలీ మెంబర్స్ని, మా అక్కల్ని, అందరి ఫ్యామిలీని అందరినీ కూడా చాలా మిస్ అయిపోతాము అంటిల్ నెక్స్ట్ టైం అనమాట. వెల్కమ్ టు వాషింగ్టన్ డీసీ ఫ్రెండ్స్. వచ్చేసాము కంప్లీట్గాను, ఫ్లైట్ కూడా ఆగిపోయింది అనమాట. సో ఇప్పుడు మేము బయటికి వెళ్తున్నాము అనమాట. బయటికి వెళ్ళిన తర్వాత ఇమిగ్రేషన్ అది ఉంటుంది కదా, ఇంకా లగేజ్ అది తీసుకోవాలి, ఆ ప్రాసెస్ అంతా ఉంటుంది. సో వాషింగ్టన్ డీసీలోని ఎర్లీ మార్నింగ్ అవ్విందనమాట. సో ఫైనల్గా వచ్చేసాము ఆఫ్టర్ లాంగ్ జర్నీ. సో అదే ప్లేన్ అనమాట. సో అక్కడ నుంచి వచ్చాము, మీకు చూపించడానికి నేను మీకు చూపిస్తున్నాను అనమాట. అదే ఎయిర్ ఇండియాది అనమాట ఫ్లైట్. సో ఇప్పుడు మేము కస్టమ్స్కి వెళ్తున్నాము, తర్వాత లగేజ్ అది తీసుకోవాలి కదా, అందుకని చెప్పేసి వెళ్తున్నాము. సో ఇది ఏంటంటే మొబైల్ లాంచ్ అంటారు. సో ఇదేమో మనకి ఇమిగ్రేషన్కి పట్టుకెళ్తుంది అనమాట. ఫైనల్గా వచ్చేసాము డీసీకి ఆఫ్టర్ లాంగ్ జర్నీ. సో మొబైల్ లాంచ్కి వెళ్ళాం, అక్కడ నుంచి ఇమిగ్రేషన్కి వెళ్ళాం కదా. ఇమిగ్రేషన్ అది అయిపోయిన తర్వాత అఫ్కోర్స్ లగేజ్ అది మనం తీసుకోవాలి కాబట్టి లగేజ్ అది వచ్చాము. ఇక్కడ ఒక 10 minutes అలా వెయిట్ చేసాము. మ్యాక్సిమం ఆ సూట్ కేసు వచ్చేసింది, నేను ఇక్కడ పిక్ చేస్తున్నాను అనమాట. సో వెల్కమ్ టు వర్జీనియా వచ్చేసాము. ఇప్పుడు ఇమిగ్రేషన్ అంతా అయిపోయింది, ఎవ్రీథింగ్ ఈజ్ డన్. సో ఇప్పుడు మేము బయటికి వెళ్తున్నాము, అక్కడ ఊబర్ కోసం వెయిట్ చేయాలన్నమాట. ఈసారి మేము మా కార్లో రాలేదు. సో ఊబర్ అది తీసుకున్నాం. అంటే 2 weeks ఇంకా అలా పార్కింగ్ లాట్లోనే ఉండాలి కారు, ఎందుకులే అని చెప్పేసి డెసిషన్ తీసుకున్నాము ఈసారి. ఊబర్ చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది, వితిన్ like 3 to 4 minutesలో వచ్చేస్తుంది అనమాట. రైడ్ అని ఉంది కదా, అక్కడికి వచ్చేస్తుంది. సో ఊబర్ కోసం మేము వెయిటింగ్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.